This conference will now be recorded. Yeah. సో మనకి ఇఫ్ మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి ఎల్స్ అండ్ ఫైనల్ గా ఈ రెండు కాకుండా ఉంటే ఫైనల్ ఎల్స్ ఈ సింటాక్స్ అప్పుడు చూడండి. ఇఫ్ కండిషన్ ఓకే. సో కండిషన్ అయితే ట్రూ అయితే 4 స్పేసెస్ ఇచ్చి మీరు ఇక్కడ లైన్స్ రాయాలి. సో స్టేట్మెంట్ 1 అనుకుందాం. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. మళ్ళీ ఎల్స్ ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఇది చేయాలి. ఓకే. ఈ కండిషన్ అంటే మళ్ళీ సేమ్ ఎల్స్ కింద కూడా రావాలంటే సిమిలర్ గా ఇట్ గివ్ 4 స్పేసెస్. స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 4 ఈ రెండు కాదు అంటే ఇంకా ఎల్స్ మళ్ళీ 4 స్పేస్ ఇచ్చి స్టేట్మెంట్ 5 సో ఇంకే స్టేట్మెంట్. సో యూజువల్లీ ఇది ఇఫ్ ఎల్స్ మీకు మోర్ దాన్ 3 ఉంటే జస్ట్ కీప్ ఆన్ యాడింగ్ ఎల్సిఫ్ మధ్యలో మీరు ఇంకా ఎల్సిఫ్ యాడ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఎల్సిఫ్ యాడ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఫైనల్ గా ఎల్స్ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. సో మనం ప్రాక్టీస్ చేసిన అనుకున్న ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. అనుకున్నాం సో ఇక్కడ మనం అనుకున్నది 18 to 50 అయితే కెన్ వర్క్ అన్నాం. సో ఫస్ట్ వాడి యొక్క ఏజ్ అడుగుదాం. ఏజ్ ఎలా అడగాలి? ఏజ్ ఈక్వల్స్ టు సో ప్లీజ్ అంటే వీడు ఏజ్ చేస్తాడు. సో ఇంటి కాదు, ఇంట్లో ఏజ్ అదే. సో ఏజ్ ఈక్వల్ టు ఇన్పుట్ అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి ఇక్కడ? ఇఫ్ ఏజ్ అనేది ఇక్కడ మీరు చూస్తే 18 is included and 50 is excluded. 50 is excluded. Okay. So included అయితే బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్, excluded అయితే ఇది దీని ఏమంటారు ఎలిప్స్, సబ్ ఎలిప్స్ బ్రాకెట్, నార్మల్ బ్రాకెట్. సో 18 included and 50 excluded అయితే కెన్ వర్క్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ అండ్ 18 కి ఈక్వల్ కూడా. ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వల్ టు ఉండాలి. అండ్ ఇంకో కండిషన్ ఏంటంటే అండ్ 50 కన్నా తక్కువ ఉండాలి. లెస్ దాన్ 50. 1 2 3 4. సో ప్రింట్ You can work. You can work. ఇప్పుడు మనకి ఎల్సిఫ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎల్సిఫ్ ఈ కండిషన్ ఏంటంటే మనకి ఏజ్ ఏజ్ 18 అండ్ తక్కువ. బేసిక్ ఇది ఇన్ఫినిటీ అంటే గేటింగ్ కన్నా తక్కువ అంటే ఇంకంతే రావచ్చు. ఓకే. ఇఫ్ ఏజ్ ఇస్ లెస్ దాన్ 18 అంతే. ఓకే. ఈక్వల్ టు పెట్టకూడదు, ఎందుకంటే పైన ఈక్వల్ టు ఆల్రెడీ కవర్ అయిపోయింది. సో జస్ట్ ఏజ్ అనేది 18 కన్నా తక్కువ అయితే ఏం చేయమని చెప్పాం? నాట్ ఎలిజిబుల్ టు వర్క్. ప్రింట్ నాట్ ఎలిజిబుల్. ఓకే. నాట్ ఎలిజిబుల్ టు వర్క్. ఫైన్. ఇంకా మిగిలిపోయింది ఇంకేముంటది? రెండు కాకుండా ఈక్వల్ టు 50 ఈక్వల్ టు 50 ఉంటది, 50 కన్నా ఎక్కువ. కాబట్టి ఇంకా మిగిలిపోయింది అది ఒకటే. కాబట్టి మళ్ళీ మనం స్పెసిఫై చేయాల్సిన అక్కర్లేదు. కండిషన్ రాయాల్సిన మిగిలిపోయింది ఒకటే కండిషన్ కాబట్టి జస్ట్ ఎల్స్ లో పడేస్తే ఇంకా అది ఒకటే వెళ్తుంది. ఇక్కడ షిఫ్ట్ తర్వాత సెమీకోలన్ పెట్టలేదు మీరు? పెట్టారు. ఓకే. 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 ఇక్కడ రావాలి. ఓకే.
సో కండిషన్ రాసిన తర్వాత మీరు సెమికాలన్ ఇస్తారు. సో ఎల్స్ కన్నా కండిషన్ ఏం లేదు కదా. ఓకే. ఎల్స్ అంటే ఇంకా ఈ రెండు కాకుండా మిగిలిపోయింది అన్నట్టు. అది రాసినా రాయకపోయినా ఒకలాగే తీసుకుంటది కదా. ఇంకా మిగిలిపోయిన కండిషన్ ఇంకా కండిషన్ ఏమి ఉండదు. ఇంకా ఆ రెండు కాకుండా ఇంకేదైనా సరే, ఈ రెండు కాకుండా ఇంకే కండిషన్ అయినా థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్ అని ఎల్స్కి వెళ్ళాలండి. ఓకే. అర్థం కదా సుష్మా గారు, ఈ కండిషన్ అయితే ఇచ్చేయి, ఈ కండిషన్ అయితే ఇది ఇచ్చేయి. అసలు ఈ రెండు కాకుండా ఇంక ఏదైనా ఎల్స్ లోకి వెళ్ళిపో. ఓకే. చేద్దాం ఎంటర్ ఏజ్ అన్నట్టు. ఒక్కసారి దీనికి బౌండరీ కండిషన్స్ రాద్దాం. సో దీనికి మనం ఏమేమి చేయగలం దీనికి రాద్దాం. ఇప్పుడు ఫిఫ్టీ 18 ఇంక్లూడెడ్ కదా. సో 18 ఇంక్లూడెడ్, 50 లేదు. ఎలిప్స్. ఫైన్. ఇప్పుడు నాకు 18 అయితే 18 అండ్ 50 మధ్యలో ఏం రావాలండి? యూ కెన్ వర్క్. యూ కెన్ వర్క్. You can work including 18 and excluding 50. ఇప్పుడు 18 దగ్గర 18 ఇస్తే ఏం రావాలి? You can work. You can work రావాలి. 50 ఇస్తే యూ కెనాట్. Not. not eligible. So cannot. So 50 కన్నా ఎక్కువ ఉన్నా కెనాట్. సో ఇది 1 అని తీసుకుందాం, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5. ఇక్కడ కెనాట్. ఇప్పుడు వన్ కండిషన్ అంటే 18 కన్నా బిలో Not. ఇక్కడ కెనాట్. 50 కన్నా ఏవో 18 కన్నా ఎబోవా? Thanks for your service. సో 50 కన్నా ఏవో రావాల్సింది థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్. ఇక్కడ ఈ థర్డ్ దాంట్లో థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్ రావాలి. ఈ 18 కన్నా బిలో నాట్ ఎలిజిబుల్. నాట్ ఎలిజిబుల్. 50కి 50కి ఒకసారి ఇది చూద్దాం. ఇది ఈ 18 కన్నా బిలో చూద్దాం. ఈ 18 కన్నా బిలో ఏమొస్తుంది అంటే థ్యాంక్స్ ఫర్ నాట్ ఎలిజిబుల్ రావాలి. నాట్ ఎలిజిబుల్ రావాలి 18 కన్నా బిలో. ఓకే. నాట్ ఎలిజిబుల్ టు వర్క్ రావాలి. ఇప్పుడు నేను 50 ఇస్తే ఏమవుతుంది? ఎక్స్క్లూడెడ్ కాబట్టి థాంక్స్. Cannot work వస్తుంది. కెనాట్ వర్క్ వస్తుందా? నో థాంక్స్ ఫర్ యువర్ సర్వీస్ వస్తుందా? జస్ట్ ఈ కోడ్ చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ 50 ఇచ్చాను అనుకుందాం. ఫస్ట్ ఇఫ్ కలుతుంది. 50 is greater than 18. 50 is greater than or equal to 18. కరెక్టే కదా? ఓకే. ఎస్. ఓకే. కరెక్ట్. సరే, కరెక్ట్, ట్రూ. అండ్ ఇది కూడా చెక్ చేయాలి. ఇప్పుడు సెకండ్ వచ్చి 50 is less than 50. 50 is not less than 50 కదా. 50 is double equal to 50. ఓకే. సో ఇది ఫాల్స్ అవుతుంది. సెకండ్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఒకటి ఫాల్స్ ఉన్నా ఇంక దీంట్లో వెళ్ళదు, అండ్ ఉంది కాబట్టి. ఓకే. అండ్ అండ్కి రెండు ట్రూ ఉండాలి కాబట్టి రెండు ట్రూ ఉంటేనే లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు నాకు ఏంటి, నాకు ఫస్ట్ ట్రూ వచ్చింది 50 is greater than 18, బట్ నాకు సెకండ్ ది ఫాల్స్ వచ్చింది. 50 is not less than 50. 50 is double equal to 50. సో ఈ లోపలికి వెళ్తుంది. ఈ లోపలికి వెళ్ళకుండా ఇంకా ఎల్సిఫ్కి వెళ్తుంది. ఇప్పుడు ఎల్సిఫ్ అడుగుతుంది. ఎల్సిఫ్ ఇప్పుడు నేనున్నాను 50, 18 కన్నా తక్కువ అడుగుతుంది ఎల్సిఫ్ ని. నువ్వు 50 కన్నా తక్కువ కాదు అంటది. నువ్వు లోపలికి వెళ్ళలేవు అంటది. ఇంకా లోపలికి వెళ్ళలేను. ఈ లోపలికి వెళ్ళకుండా నాకు మిగిలింది ఒకటే దారి, ఎల్స్కి వచ్చేస్తాను. ఎల్స్ ఏంటి, అదేం చెక్ చేయదు, నేను ఎవరిని చెక్ చేయను, నేను మిగిలిపోయింది ఇదే దిక్కు అని చెప్పి పెళ్లి చేసుకోమంటాను. సో 50 ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు మనకి
థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్ రావాలి. Thanks for service. సో 50కి కెనాట్ వర్క్ కాదు, థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్ రావాలి 50 ఇస్తే. Okay. అంతే కదా, 50 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ సర్వీస్ ఇవ్వాలి. ఈ 18 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ టు వర్క్ అనాలి. ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి యూ కెన్ వర్క్ అని చెప్పాలి. యూ కెన్ వర్క్. సో ఇక్కడ మనకి మొత్తం 1 2 3 4 5 కండిషన్స్ చెక్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ అంటే ఏంటి? 18 కన్నా లెస్ దాన్. తక్కువ. సో 18 కన్నా తక్కువ 5. ఎందుకు ఎర్రర్ వచ్చింది? ఎందుకు ఎర్రర్ వచ్చింది చెప్పండి. ఇంట్ ఇంట్ అక్కడ ఫస్ట్ రైట్. సో మనకి స్ట్రింగ్ తీసుకొని అది కింద కౌంట్ చేయాలి. రైట్. సో 5 ఇస్తున్నాం. సో నాట్ ఎలిజిబుల్ టు వర్క్. ఇప్పుడు సెకండ్ చెక్ చేద్దాం. సెకండ్ వాల్యూ ఎంత ఇద్దాం? 18 to 50, some 23. Some 23. You can work. Satisfied. You can work. ఇప్పుడు 50 పైన ఏదో ఇద్దాం. 67. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్. ఓకే. కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు 1 2 3 చెక్ చేస్తాం. 4 చెక్ చేయాలి. 4 అంటే ఏంటి? ఎగ్జాక్ట్ 50 ఇస్తే ఏమవుతుంది? ఎగ్జాక్ట్ 50 ఇస్తే ఏమవ్వాలి? థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్ రావాలి. Thanks for your service. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీస్. ఇప్పుడు ఎగ్జాక్ట్ నేను 5th కండిషన్. 5th కండిషన్ అంటే 18. 18 ఇస్తే You can work. యూ కెనాట్ వర్క్ రావాలి. You can work కదా. సో ఇది కెన్ ఇది కెన్ రైట్. సో మనకు రాసిన కోడ్ 100% వర్కింగ్. సో ఇది బేసిక్ గా ఇఫ్ ఎల్స్ ఎల్స్ అనుకున్నాం. ఇప్పుడు నేను ఇంకొక కండిషన్ యాడ్ చేస్తాను. ఈ ఒక్క కండిషన్ చెప్పేసి సెషన్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ కండిషన్ లెట్స్ సే డే అడుగుదాం. అది మండే అయితే Good morning. ఓకే గో టు వర్క్ అన్నా. Okay. ఇంకా నాకు జస్ట్ మండే అనే అవ్వాలి. జస్ట్ మండే అయితేనే గో టు వర్క్. నెక్స్ట్ వెడ్నెస్డే వస్తే Go to temple. టేక్ బ్రేక్. ఓకే గో టు టెంపుల్. ఓకే. సో మండే నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రైడే ఇద్దాం. ఫ్రైడే వస్తే Movie. డన్ విత్ వర్క్. గో టు పబ్. సాటర్డే సండే ఇంక 2 ఉంటుంది. సో సండే ఇద్దాం. సండే వస్తే గో టు మూవీ. సో ఇవి నాకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. దీనికి ఎలా రాస్తాం? ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు ఇంక చూడండి, మండే వెనస్డే ఫ్రైడే సండే అనేది స్పెసిఫిక్ గా మండే అయితేనే ఇది. ఇంకా ఇదే కాకుండా ఇంక ఏది ఇచ్చినా రిమైనింగ్ వాడి ఇంక ఏ ఇచ్చినా ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ డే అను. ఎంటర్ వ్యాలిడ్ డే అంటే ఆ డేస్ కూడా ప్రింట్ చేద్దాం. ఏమి ఇవ్వాలంటే మండే వెనస్డే ఫ్రైడే అండ్ సండే అని చెప్పి వాడికి ప్రింట్ చేద్దాం. ఈ డేస్ లో వ్యాలిడ్ ఇవే రావు. ఫార్మాట్ పెట్టి రాయాలి కదా. ఫార్మాట్ పెట్టి రాయాలి. ఆర్ నార్మల్గా రాసేసిన పర్లేదు.
చూపిస్తాం సార్. సో ఈ ఫస్ట్ ఈ కోడ్ నోట్స్ లో పెడతాను. సో దీని మనం ఫార్ములేట్. ఇప్పుడు లెట్స్ టేక్ డే. ఫస్ట్ డే అని తీసుకున్నాం. యూజర్ ని డే అడుగుతాం. డే ప్లీజ్ ఎంటర్ ఏ డే. ప్లీజ్ ఎంటర్ ఏ డే అని చెప్పి వాడికి ఏ డేలో కూడా చెప్పాలి. ఇక్కడ వాడు ఏదంటే ఏ డేలో ఏ డేస్ ఇవ్వాలి కూడా చెప్పాలి. మండే, వెడ్నెస్డే, ఫ్రైడే, ఫ్రైడే, సాటర్డే. సో ఈ డేస్ చెప్తాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు డే W20 మండే అయితే ప్రింట్ Go to work. ఇప్పుడు else else day double equal to Wednesday print go to temple. Go to temple. మళ్ళీ Else మనకి ఇంకో ఎల్స్ రాయాలి. ఎస్ ఎల్స్ రైట్. మల్టిపుల్ కండిషన్స్ ఉంటే అలా ఎల్స్ రాసుకుంటూ వెళ్ళాలి. ఇఫ్ డే double equal to Friday. ప్రింట్ go to party. ఇంకా సండే కూడా ఉంది. else ఎల్స్ డే Well, to Sunday, go to morning. ఇంక ఇది కాకుండా వాడు ఏ ఎంటర్ చేసినా ఏ డే ఇచ్చినా ఏది ఎంటర్ చేసినా బేసిక్గా ఏ స్ట్రింగ్ ఇచ్చినాడు ఇంకా else ఎంటర్ వ్యాలిడ్ డే. మనం ఎంటర్ వ్యాలిడ్ డే అని చెప్పాలి. enter valid day అని ఇది వేద్దాం. ఈ లిస్ట్ ఇద్దాం. ఎంటర్ వ్యాలిడ్ డే. హర్ష ఇది ఫార్మాట్ లో పెట్టాలంటే ఫస్ట్ బ్రాకెట్స్ పెట్టాలి కదా. సో ఇది ఫార్మాట్ పెట్టాలంటే ముందు ఫార్మాట్ ఎప్పుడు పెడతామండి? మనం వేరియబుల్ స్టోర్ చేసుకుంటే ఆ వేరియబుల్ అక్కడ పెట్టాలంటే ఫార్మాట్ లో పెడతాం. Yeah. అప్పుడు ఏం చేద్దాం? ఇదంతా వేరియబుల్ పెట్టేద్దాం. స్ట్రింగ్ అంతా. Okay. దీని పేరు మనం వ్యాలిడ్ డేస్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. వ్యాలిడ్ డేస్. ఓకే, వ్యాలిడ్ డేస్ అని తీసుకొని Monday. Yeah. సో ఇదంతా నేను స్ట్రింగ్ లో పెట్టేస్తాను. Okay. Yes. ఓకే, సో ఇది ఈ లైన్ ఇక్కడ రాసా కాబట్టి ఇక్కడ నేను అది వాడుకోలేను ఫార్మాట్, ఎందుకంటే దాని తర్వాత వచ్చింది వ్యాలిడ్ డేస్. కరెక్ట్ కదా? నేను ఇప్పుడు వ్యాలిడ్ డేస్ ఇక్కడ రాసా, ఈ వ్యాలిడ్ డేస్ ఇక్కడ రాసా. నేను ఇక్కడ ఈ స్ట్రింగ్ ఉంది కదా, అవును, ఈ స్ట్రింగ్ లో నేను ఈ ప్లేస్ లో ఈ వ్యాలిడ్ డేస్ పెడదాం అనుకుంటున్నాను. ఈ ప్లేస్ లో ఇలా పెడదాం అనుకుంటున్నాను. డాట్ ఫార్మాట్ ఇక్కడ నేను వ్యాలిడ్ డేస్ అన్నాను. వ్యాలిడ్ డేస్ కానీ ఇలా కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే వ్యాలిడ్ డేస్ తర్వాత తెలియాలి కదా. యా రైట్. సో ఫస్ట్ వ్యాలిడ్ డేస్ పెట్టాలి. రైట్. యా, సో ఇప్పుడు ప్లీజ్ ఎంటర్ ఏ డే అని చెప్పి ఇలా చూస్తాం. సరే, ఫార్మాట్ ఇక్కడ పెట్టాం కాబట్టి దాని ఆ ఫార్మాట్ ఈ ప్రింట్ లో వాడుతున్నాం. సిమిలర్ గానే
ప్లీజ్ ఎంటర్ ఏ డే, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్, ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ డే. ఈ ఫార్మాట్ లో డాట్ ఫార్మాట్ వ్యాలిడ్ డేస్. ఓకే. సరే యా వచ్చిన ప్లీజ్ ఎంటర్ ఏ డే అడుగుతుంది. మండే అయినా వెనస్డే అయినా ఫ్రైడే అయినా సండే అయినా అడుగుతుంది. మండే అడుగుదాం, గో టు వర్క్ అంటాం. సో మండే పని చేసింది. ఒకసారి రన్ చేద్దాం. ఈసారి వెనస్డే అవుతాం. టెంపుల్ వెనస్డే కూడా పని చేసింది. నెక్స్ట్ ఫ్రైడే, యా ఫ్రైడే కూడా పని చేసింది. నెక్స్ట్ సండే, ఇది కూడా పని చేసింది. ఇది కాకుండా ఏడే సాటర్డే ఇస్తే ఇంకా ఏమీ లేదు. లాస్ట్ లోకి ఎల్స్ లోకి వెళ్తుంది. ఎల్స్ లోకి వెళ్ళి ఎంటర్ ఏ వ్యాలిడ్ డే, ఎంటర్ ఏ వ్యాలిడ్ డే అంటాం. ఎంటర్ ఏ వ్యాలిడ్ డే రన్ చేద్దాం. సాటర్డే ఇప్పుడు సాటర్డే ఇచ్చాం, ఇంకా ట్యూస్డే ఇద్దాం. ట్యూస్డే ఇచ్చిన ఇది రావాలి, ఎంటర్ ఏ వ్యాలిడ్ డే. ఇప్పుడు అది కాకుండా వాడు ఇంకేది ఇచ్చినా అదే వస్తుంది, ఎంటర్ ఏ వ్యాలిడ్ డే. ఎందుకంటే ఎల్స్ లో ఇంకేది ఇచ్చినా, ఏ స్ట్రింగ్ వచ్చినా ఈ స్ట్రింగ్స్ అయితేనే ఇవి చెయ్యి. ఇంక ఏ స్ట్రింగ్ వచ్చినా మనకి ఎంటర్ ఏ వ్యాలిడ్ డే వస్తుంది. నంబర్ ఇచ్చినా అదే జరుగుతుంది. ఇంకేది ఇచ్చినా రన్ చేసి ఎంటర్ కొట్టినా ఎంటర్ ఏ వ్యాలిడ్ డే. 4 స్పేస్ ఇచ్చి ఎంటర్ కొట్టినా ఎంటర్ ఏ వ్యాలిడ్ డే. సో మనం అన్ని చెక్ చేసాం. ఎంటీ స్ట్రింగ్ చెక్ చేసాం, ర్యాండమ్ చెక్ చేసాం, నంబర్ చెక్ చేసాం, ఇంకా క్యాప్స్ చెక్ చేయొచ్చు. క్యాప్స్ చెక్ చేస్తే క్యాప్స్ ఇస్తే పని చేయకూడదు. మండే పని చేయదు, ఎందుకంటే సాల్వ్ తీసుకుంటుంది. సో బేసిక్ గా ఇది ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఎల్స్ లోకి ఎప్పుడు వెళ్తుంది అంటే ఈ పైన ఏ కండిషన్ కాకపోతే ఇంక మిగిలింది నీకు దిక్కిదే, నీకు ఇదే దారి అంటే ఇది ఎల్స్. అదే ఎల్స్. ఈ లోపల మీకు మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయంటే, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయంటే మీరు ఎల్లైనా యాడ్ చేసుకోవచ్చు. ఎల్సి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇది ఇఫ్ ఎల్స్. సో ఇక్కడ కండిషన్స్, ఇక్కడ మనం నేను చెప్పాను. సో ఇవి కండిషన్స్ అయిపోయినాయి. ఫ్లో కంట్రోల్లో కండిషన్స్ ఉన్నాయి, బ్రేక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, బ్రేక్ కంటిన్యూ, ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్, బ్రేక్, కంటిన్యూ, పాస్ అవి ఉన్నాయి. ఇంకోటి ఫర్ వైల్ లూప్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఈ 3 బ్రాంచెస్ లో మనకి ఫస్ట్ ఇది అయిపోయింది, కండిషన్స్ అయినాయి. అక్కడ 3 కనబడుతున్నాయి హర్ష. సో మనకి కండిషన్ స్టేట్మెంట్స్ అయిపోయినాయి. ఇఫ్ ఎల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్ లో నేను రేపు ఇటరేటివ్ స్టేట్మెంట్స్ చెప్తాను. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లూప్ చేయడం, ఒకే పని 10 సార్లు చేయడం, 20 సార్లు చేయడం, మొత్తం లూపింగ్ మనం బాగా చేయొచ్చు. ఇంకా ఇప్పుడు ఎన్నిసార్లు అడుగుతున్నాం, ఇది మనకు ఒకసారి అడుగుతుంది, మళ్ళీ ప్రతిసారి రన్ చేయాల్సి వస్తుంది. రన్ చేయకుండా మళ్ళీ అడగాలి, మళ్ళీ ఎంటర్ ఏ వ్యాలిడ్ డే అడగాలి. కరెక్ట్ డే ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉండాలి. కరెక్ట్ డే ఇస్తే అప్పుడు మనం డేటా ప్రింట్ అయ్యి క్లోజ్ అయిపోవాలి. ఓకే. సో ఇలాంటివి మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ వల్ల మీకు మళ్ళీ ఈ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కూడా దీని లోపలే కలుస్తాయి. స్టేట్మెంట్స్ చెప్తూనే మనం ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ కూడా చెప్పుకుంటాం. ఓకే.
సో బేసిక్ కండిషన్ స్టేట్మెంట్స్ అనేది ఈ రోజుతో డన్. మనం ఇప్పుడు మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. మర్చిపోయాను, ప్రస్తుతానికి డౌట్స్ ఉన్నాయా అమ్మా? ఆహా లే. ఇది నోట్స్ లో పెట్టేద్దామా? ఎల్సిఫ్ తో కూడా అయిపోతుంది. Yes. కండిషన్ ఒకటి వచ్చింది. కండిషన్ ఒకటే వచ్చింది. ఇక్కడ ఉంది బ్రో, పైన ఉంది వ్యాలిడ్ డేస్ అని. నేను ఇక్కడ యాడ్ చేశాను ఇది. కింద యాడ్ చేసి. సారీ. ఓకే. సో హోంవర్క్ ఏంటంటే ప్రాబ్లమ్స్